జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం కోసం మీరు తప్పక ప్రార్థన చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. అదేమిటంటే ఆత్మల రక్షణ, కుటుంబం యొక్క ఉపదేశం. ఈ రెండు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు. మరో మాట ఏమిటంటే, ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా వాంగ్మయానికి ప్రధానమైన స్థానం ఉంది. నేటి దినాలలో పుస్తక పఠనం అనేది తరిగిపోయింది. చదవడం అనేది తగ్గింది. సెల్ ఫోన్లు వచ్చాక మరింతగా మనుషులు అందులో చదవడం ప్రారంభించి వారి కనుదృష్టిని నష్టపరుచుకుంటున్నారే కానీ తప్పు జరిగిందని వెనక్కి తిరిగి వెళదాం అని అనుకోవడం లేదు. పుస్తకం ఇచ్చినంతటి తృప్తి సెల్ ఫోన్లో చదవడం ఇవ్వదు. ఇది ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి. మన పిల్లలకు ఆ పుస్తకాలు చదివేటువంటి అలవాటును మనం ఏర్పరచాలి. చిన్నతనంలోనే పిల్లలకు పుస్తక పఠన నేర్పాలి అనే ఉద్దేశం చొప్పునే పిల్లల కొరకు సచిత్ర ద్విమాసపత్రిక నెలవంక పబ్లిష్ చేయడం జరుగుతుంది. అందులో ప్రభువుని నమ్ముకున్నటువంటి చిత్రకారులు దాంట్లో బొమ్మలు వేస్తారు. ప్రభువుని నమ్ముకున్న వారే అందులో ఆర్టికల్స్ రాస్తారు. ఇంకెవరు రాయడానికి అవకాశం ఉండదు. అది పిల్లల మీద మాకున్నటువంటి భారం చొప్పున ప్రతి సంవత్సరం విబిఎస్ అని జరుగుతుంటుంది. ఆ విబిఎస్ కార్యక్రమంలో అంత్యోక్ ఫ్యామిలీ మరి ముఖ్యంగా ఈ విబిఎస్ కార్యక్రమానికి తెలుగు విబిఎస్ అనే పేరు మీద 3 సంవత్సరాలకు 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లను తయారు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అదే సిలబస్ని మన ప్రియులు చాలామంది వాడుతున్నారు. వారి పిల్లలు మేలు పొందుతున్నారని వారు చెప్తున్నారు. మీరు కూడా 2 రోజులు కానీ, 5 రోజులు కానీ, 10 రోజులు కానీ విబిఎస్ తరగతులు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. మర్చిపోకండి. ఇకపోతే పిల్లల కోసం రాయబడిన పాటలు 100 పైచిలుకు పాటలున్నాయి. దాన్ని వారిష్టం వచ్చినట్టు వాళ్ళు తమ యొక్క ఛానల్స్లో పెట్టేసుకుంటున్నారు. మాట మాత్రం అడగడం కూడా చేయడం లేదు. అది కష్టపడి ట్యూన్స్ కట్టినవారు, దాని కొరకు వెచ్చించిన వారు సమయాన్ని వారి మనసులు నొచ్చుకుంటున్నాయి. ఇది మీరు మర్చిపోవద్దు. చాలామందికి మా అనుమతి లేదు. మేము అనుమతించింది ఒకే ఒక వ్యక్తికి. అది కూడా ఫాలో మీ అనే కార్యక్రమం చేస్తున్నటువంటి భద్రాచలంలో ఉండే మేడగది సహవాసానికి మాత్రమే ఈ పాటల్ని వాడుకోవడానికి మేము అనుమతినిచ్చాం. మిగతా వాళ్ళు ఎవరికీ ఇవ్వలేదు. వాళ్ళందరూ తమ ఛానల్స్లో పెట్టుకుని మాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి, అన్ని వ్యూస్ వచ్చినాయి గప్పలు చెప్పుకుంటున్నారు. కానీ దాని వెనక ప్రయాసపడింది అంత్యోక్ ఫ్యామిలీ అనే సంగతిని మర్చిపోవద్దు. మరో మాట కూడా చెప్పాలి. క్రీస్తు సువార్త పత్రిక కొరకు ప్రార్థన చేయండి. 34 సంవత్సరాల నుంచి పత్రిక వెలువడుతోంది. ఇప్పుడు ఆ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వెబ్సైట్లో దాని రిజిస్ట్రేషన్ యొక్క నెంబర్ కనిపించడం లేదు అని పోస్టల్ వారు మాకు ఒక ఇన్ఫర్మేషన్ పంపి దాన్ని మళ్ళీ తిరిగి సరిచేయించండి అన్నారు. ఇది కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ మీదట పుస్తకాలు అనేక మంది జీవిత చరిత్రలు రాయడం జరిగింది. ఆ జీవిత చరిత్రలు మీకు అందాలి అన్నా, క్యాలెండర్లు మీకు చేరాలన్నా దయచేసి నాకు మీరు ఫోన్ చేయొద్దు. మీకు మరో ఫోన్ నెంబర్ ఉంది అక్కడ. ఆ నెంబరు ఆనంద్ గారిది. వారికి ఫోన్ చేయండి. ఖచ్చితంగా వారు రెస్పాండ్ అవుతారు, మీకు పంపుతారు. మర్చిపోకండి. చిన్న వచనం చదువుకుని మనం మన వాక్య ధ్యానాన్ని ఆరంభిద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం.
నిన్ను కనిన నీ తల్లి ఉపదేశమును అంగీకరింపుము, నీ తండ్రి ఉపదేశమును అంగీకరింపుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పిల్లల పెంపకం వద్ద నిలిచి కొద్ది మాటలు చెప్పుకోవడానికి మీ కృపను అర్థిస్తున్నాం. పిల్లల్ని పెంచడం అనేదానికి ఏది లక్ష్యమో, ఏ మేర పిల్లల్ని మేము పెంచాలో మాకు కొద్దిపాటి అవగాహనను అనుగ్రహించి మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన వారు మీరు, కృపగలిగిన వారు మీరు. ప్రత్యేకంగా వింటున్న మా ప్రియుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మీ కనికరం చూపండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సదవగాహన ఉండడానికి, సత్సంబంధం ఉండడానికి, అంతకు మించి అన్యోన్యమైనటువంటి సహవాసం ఉండడానికి కృపనిమ్మని దయగలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మాట్లాడుతున్న నీ దాసుని బలపరచండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గత వారంలో మనం అబ్రహాము గారి జీవితం నుండి కొన్ని విషయాలను మనం అధ్యయనం చేశాము. అబ్రహాము శారాలు నమ్మకస్తులైనటువంటి తల్లిదండ్రులు వారు. పిల్లల పెంపకం దగ్గర మనం ఆలోచించవలసిన ఒక మంచి మాట ఏమిటంటే, మేము దేవుడిచ్చిన ఈ మా పిల్లలు, ఈ పిల్లల్ని మేము దేవుని కొరకు పెంచాలి అన్నది లక్ష్యంగా ఉండాలి. అంటే వెరసి మనం ఏమనుకోవాలి, పిల్లల పెంపకం అనేది దేవుని పరిచర్యలో భాగమే, అది దేవుని సేవ. పిల్లల పెంపకం అనేది మనం మన ఇష్టం వచ్చినట్టు పెంచడం కాదనమాట. మన ఉద్దేశం కోసం, మన భవిష్యత్తు కోసం కాదు పిల్లల్ని పెంచుతుంది మనం. రేపటి భవిష్యత్తు కోసం, పరలోక రాజ్య నిర్మాణం కోసం, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసం మన పిల్లల్ని పెంచుతున్నాము అనే ఒక స్పృహ తల్లిదండ్రులకు అవసరం. దీన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఈ మధ్యకాలంలో ఓ తమ్ముడు నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, అన్నయ్య, నా భార్యని ఇప్పటికే వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించాను, అయిపోతుంది కొద్ది రోజుల్లో ఆమెది. పాపకు నీట్లో ర్యాంక్ వచ్చింది, ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది గవర్నమెంట్ కాలేజీలో. బాబుకు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అవుతుంది, తను కూడా ఇంజనీరింగ్లో జాయిన్ చేయాలి, ఇంకో సంవత్సరం ఉంటుంది. పాపను జాయిన్ చేసిన తర్వాత ఒక సంవత్సర కాలం ఈ బాబు చదువు చూసి అతన్ని కూడా ఆమె ఎక్కడైతే చదువుతుందో అక్కడికే తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తాను, నేను కూడా రిజైన్ చేసి అక్కడికి వెళ్ళిపోతాను. మాకు వచ్చేది పిల్లల్ని పెంచడానికి చాలు, మాకు ఎంతో కొంత పెన్షన్ వస్తుంది, మాకు అది చాలు. మేము అక్కడుండి పిల్లల్ని దేవుని కోసం, యవ్వన కాలంలో వారు చెదిరిపోకుండా ఉండడం కోసం, వారి కొరకు భార్యాభర్తలంగా ఇద్దరం ప్రార్థన చేస్తూ, వారిని సంరక్షించుకుంటూ, వారిని ప్రభువులో పెంచుకుంటూ, మాకిచ్చిన సమయాన్ని అక్కడ నలుగురిని దేవుని కోసం సంపాదించడానికి వాడతామన్నా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నారు. నా ముందు ఒక సమున్నతమైన లక్ష్యం కలిగిన ఒక వ్యక్తి నిలబడి వయసులో పెద్దవాడిని నన్ను సలహా అడుగుతున్నప్పుడు ఎందుకో సిగ్గనిపించింది. పిల్లల్ని మనం దేవుని కొరకు పెంచుతున్న సేవకులమేనా? పిల్లల పెంపకం అనేది దేవుని సేవ, ఇది మర్చిపోవద్దు. ఎందుకు పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిరాశపడతారు? పెళ్ళైన తర్వాత మమ్మల్ని పట్టించుకోవటం లేదని, మాకు దూరం అయిపోయారని ఎందుకు అమ్మా నాన్నలు దుఃఖపడతారో చెప్తారా? ఒకటే, వాళ్ళ అంతరంగంలో మేము వారిని దేవుని కోసం పెంచామో అనే ఆలోచన లేకపోవడం. అట్టి సదవగాహన ఉన్నప్పుడు దేవుని కోసం పెంచాము, మమ్మల్ని దేవుడే పెంచుతాడు అని. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుని మోస్తానన్నవాడు కదా ఆయన. ఆయన తన బాధ్యతను విస్మరిస్తాడా?
ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు వృద్ధాప్యంలో. పిల్లలు దూరమైన అమ్మా నాన్నలను పోషించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు కదూ ఆయన. ఆయన పని మనం నమ్మకంగా చేస్తే, వాళ్ళని మనం ఆయన కొరకు పెంచితే ఖచ్చితంగా వాళ్ళు ముదిమిలో నిర్లక్ష్యం చేయరు. వాళ్ళు వారిని పట్టించుకుంటారు. ఇందులో అనుమానం లేదు. నేను ఇస్సాకు, యాకోబుల జీవితాలని చూస్తున్నప్పుడు నిశ్చితంగా ఒక విషయం నాకు అర్థమైంది. ఇస్సాకుకు ఓ కొడుకు దూరం అయ్యాడు. యాకోబునకు 2 కొడుకులు దూరం అయ్యారు. కాలం వెంట పిల్లలు దూరం అవడం అనేది దేవుని ప్రణాళికే. అందులో మనకు బాధ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటాం. వాళ్ళని చూస్తే చాలు కడుపు నిండిపోతుంది అనిపిస్తుంటుంది. వాళ్ళు రావడం చూసి నిద్రపోతాం. వాస్తవానికి రాత్రి 1 గంటకు నేను వచ్చినా 2 గంటలకు నేను వచ్చినా అమ్మ అప్పటి వరకు మెలకువగా ఉండేది. నేను రాగానే ఆమె ఆదమరిచి నిద్రపోయేది. అబ్బాయి అమ్మ వచ్చేసాడు కొడుకని. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి తప్పనిసరిగా పిల్లల మీద ఈ మమకారం ఉంటుంది. కానీ వారు కొన్ని పరిస్థితులను బట్టి దూరం అవుతారు. ఇలా ఆలోచిద్దాం. ఇస్సాకు కుమారుడైన యాకోబు ఇంటి నుండి దూరం అయ్యాడు. ఆ దూరం అవడానికి గల కారణం అతని తల్లి అతనికి ఉపదేశించిన చెడ్డ పన్నాగం. అవును కదూ? అదే కదా యాకోబు పద్దన్రాముకు వెళ్ళిపోవడానికి కారణం. చెప్పండి. ఇప్పుడు 20 సంవత్సరాల పాటు ఇస్సాకు కొడుకు దూరంగా ఉన్నాడు. ఈ 20 సంవత్సరాల కాలంలో అతని అంతరంగం ఎలా ఉండుంటుందో ఊహించండి. సాధువైనవాడు, గుడార నివాసి అయినవాడు, ఇంటిని విడిచిపెట్టి ఎప్పుడూ వెలుపల ఉండనివాడు 20 సంవత్సరాల కాలం ముఖం కూడా చూసేటువంటి అవకాశం లేని పరిస్థితి ఇస్సాకు ఏర్పడింది. చాలామంది అమ్మా నాన్నలు ఫోన్ కూడా చేయడు బ్రదరు అని బాధపడతారు. మేము చచ్చామో బతికామో కూడా పట్టించుకోడు బ్రదరు. మమ్మల్ని గురించి అసలు వాడికి స్పృహే ఉన్నట్టు ఉండదు బ్రదర్. అసలు మేము అమ్మా నాన్నలమేనా కాదేమో అనే ఆలోచన కూడా మాకు వచ్చేస్తుంది. నిజంగానే మేము కన్నామా వాడిని, నిజంగానే వాడికి మేము పాలిచ్చి పెంచామా, వాడు ఎందుకు మమ్మల్ని మర్చిపోయాడో మాకు అర్థం కావటం లేదు బ్రదర్ అని ఏడ్చేటువంటి అమ్మా నాన్నలు అనేక మంది ఉన్నారు. ఏమండి, నేను మీతో ఒక మాట చెప్పాలి. నిజంగా మీ పిల్లాడు ప్రభువుని నమ్ముకున్నాడా? అయితే మీరు ధన్యులు. అతడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా దేవుని యొక్క జ్ఞాపకాల్లో మీరుంటారు. మీ మనసులను దేవుని వైపుకి మీరు ఎత్తండి. అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం మీద మనసుంచినట్టు ఇస్సాకు సైతం ఈ వాగ్దత్త దేశంలో పరవాసిని అనే స్పృహ కలిగి ఉన్నట్టు మనం కూడా ఉండాలి కదూ. ఇదేగా లేఖనం చెప్తున్నమాట. పిల్లల్ని పెంచాలి. రెక్కలు వచ్చిన తర్వాత వారు ఎగిరిపోవడం అనేది సహజం. కానీ ఎగిరిపోయిన పిల్లల్ని గురించి దుఃఖపడుతూ కృంగిపోవడం అనేది సమంజసం కాదేమో. ఇంకా మిగిలిన వారు ఉన్నారు, వారిని పెంచాలి కదూ. వారు వెళ్ళిపోతారేమో, వెళ్ళనివ్వండి. మనం శాశ్వతం కాదు కదా. మనం ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో ఎవరుంటారు? వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? వారిని ఎవరు చూస్తారు? దేవుడే కదా. ఇప్పుడే వాళ్ళని దేవుని చేతికి అప్పగిద్దాం. దేవుని సంరక్షణకు వాళ్ళని అప్పగిద్దాం. మనం వెళ్ళిపోయిన తర్వాత వారు దిగులు పడకుండా ఉంటారు, దుఃఖపడకుండా ఉంటారు, కృంగిపోకుండా ఉంటారు. కాదు బ్రదర్, ఆ తర్వాత వచ్చి మా అమ్మ నాన్నని పెద్ద పెద్ద సమాధులు కడతారు, పెద్ద కార్యక్రమాలు చేస్తారు. అదేంటి చెప్పండి వాళ్ళ మొదలుపెట్టిన వాళ్ళు? ఒక మాట, అది నిష్ఠురంతో పలుకుతున్న మాట, అది బాత్తో మీరు పలుకుతున్న మాటే. కానీ ఆలోచించేయండి, సమాజానికి జడుస్తున్నారు వాళ్ళు, దేవునికి ఇంకా జడవటంలా. పిల్లలు దేవునికి జడిసేవాళ్ళు, భయపడేవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు అమ్మా నాన్నలను విస్మరించరు కదూ. మనం పెంచిన పెంపకంలోనే ఏదో లోపం ఉంది.
మనం చేసిన వివాహంలో ఏదో లోపం ఉంది. ఈ లోపాలకు కారకులు మనం. వాళ్ళనని ఏమిటి ప్రయోజనం? కాదు. మనమే బాధ్యులం అనుకుందాం. దేవుడు అనుమతించాడు అనుకుందాం. దేవుని చిత్తం నెరవేర్చబడ్డం మేలు కదా. అన్నిటికంటే దేవుని చిత్తం నెరవేర్చడం ఉత్తమమైంది కదూ. ఆ ఉత్తమమైనది జరగనివ్వండి. ఎడబాటు దుఃఖమే, వాళ్ళ మరుపు దుఃఖమే. యాకోబు ఇస్సాకును పద్దనరాములో ఉండి ఏం పట్టించుకుంటాడు? రెబెకా బాధ్యతలను ఎలా చూడగలుగుతాడు? ఏమి చూసిన దాఖలా ఏం లేదు కదా. అవునా? తిరిగి ఇక్కడే బాధపడను అంటే పిల్లలకు ఒక మాట చెప్తాను. ఏ యాకోబు అమ్మా నాన్నకు దూరం అయ్యాడో అదే యాకోబునకు 2 కొడుకులు దూరం అయ్యారు. 2. మనం ఏమి విత్తుతామో అదే పంట కోస్తామో 2 అంతలు కోస్తామేమో అనిపిస్తుంటుంది. ఇవాళ ఎవరు అమ్మా నాన్నలను నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరు తల్లిదండ్రుల బాధ్యతను పట్టించుకోకుండా ఉన్నారో, వారిని విస్మరించిన వారుగా ఉన్నారో, రేపటి దినాన్న మీ పిల్లలు మాత్రం మిమ్మల్ని చూస్తారని మీరెలా అనుకుంటారు? ఇవాళ మీ పిల్లల్ని భుజానెత్తుకుని మోస్తున్నారు కదూ. ఇవాళ మీ పిల్లల్ని గుండెల మీద ఎత్తుకుని మోస్తున్నారు కదూ. ఇవాళ మీ పిల్లల్ని అయ్యో ఎంత అలారుముద్దుగా పెంచుతున్నారో. మీ అమ్మా నాన్న కూడా మిమ్మల్ని అలాగే పెంచారు బాబు. కానీ నేటి దినాన్న మీరు మీ అమ్మా నాన్నని విస్మరించారు. రేపు భవిష్యత్తులో నీ పిల్లలు కూడా నిన్ను విస్మరించటం అనేది ఖాయం. అనుమానమేం లేదు. అనుమానమేం లేదు. మరి మేము మా అమ్మా నాన్నని చాలా బాగా చూసుకున్నామండి, కానీ మరి మా పిల్లలు ఎందుకో అంటారా? మనం అమ్మా నాన్నలను చూడడంలో ఎక్కడో లోపం ఉందన్నమాట. లోపాన్ని సవరించుకుందాం. లేదు ఇలా అనుకుందాం, మరో మాట పాజిటివ్గా కూడా థింక్ చేద్దాం. మనమైతేనే అటు పిల్లల్ని భరించగలమని దేవుడు అనుకున్నాడేమో. మనమైతేనే అటు వారిని సహించగలమని ప్రభువు మనకు అనుమతించాడేమో. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక దైవ సేవకులు, వారిని గురించి నేను ఇలా అనుకుంటాను. ఆయన భార్య అక్కడ తప్ప ఇంకెక్కడా ఆమె బతకలేదని ఆ ఇంటికి ఆమెనిచ్చాడు. అక్కడ తప్ప ఇంకెక్కడా బతకలేదు ఆవిడ. ఆమె పద్ధతి ఎవరికీ నచ్చదు, ఆమె మాట ఎవరికీ నచ్చదు, ఆమె ప్రవర్తన ఎవరికీ నచ్చదు, ఆమె చేసే పనులు ఎవరికీ నచ్చవు. కానీ సహించగలడని అతనికి ఇచ్చాడు దేవుడు. భరించగలడని ఆయనకిచ్చాడు దేవుడు. ఆయనకున్న ఓపిక, ఆయనకున్న సహనం, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇలా అనుకుంటాను. భరించగలడనే కదా, సహించగలడనే కదా, నమ్మే కదా అమ్మాయిని ఆయనకిచ్చాడు. అలాగే మన వ్యక్తిగత జీవితాలకు దేవుడు అనుమతించిన పరిస్థితులు మనల్ని నమ్మేమో, మనమైతేనే సహించగలమని మీకు ఒక అనుమానం వచ్చింది. యాకోబునకు 2 పిల్లలు ఎక్కడ దూరం అయ్యారు అని. రండి, ఆదికాండంలో ఒక మాటను చూపిస్తాను మీకు. మనం 37వ అధ్యాయంలో యోసేపు అమ్మివేయబడ్డాడు. అవునా? 38వ అధ్యాయం 1వ వచనంలో యోదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అద్దుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఇక్కడ మరో మాట, ఏదో మందల్ని వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని మీరు అనుకుంటారేమో కానీ కాదండి. పదమూడవ వచనంలో దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతుకు వెళ్ళుచున్నాడని తామారు తెలుపబడెను. 38:13 ఆదికాండం. అంటే తన అన్నదమ్ములను విడిచిపెట్టి యోదా తన మందను వేరు చేసుకుని అతడు బయలుదేరి వెళ్ళిపోయాడు. యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు. యోదా కూడా
అదుల్లామీను యొద్ద ఉండుటకు వెళ్ళిపోయాడు. స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కుటుంబం కంటే స్నేహం మేలనుకున్నాడు యోధా. యోసేపు ఇంట ఉండడం కంటే ఐగుప్తులో ఉండడం భవిష్యత్తుకు క్షేమం అనుకున్నాడు దేవుడు. ఈ 2 చోట్లకు వెళ్ళిన 2 కొడుకుల్ని ఇంకా చూసే అవకాశం లేదు. చూస్తాడో లేదో తెలియదు. వృద్ధాప్యంలో ఉన్నాడు యాకోబు. అమ్మివేయబడినవాడు వెళ్ళిపోయాడు, అమ్మమని సలహా చెప్పినవాడు వెళ్ళిపోయాడు. 2 పోయారు. 2 లేరు ఇప్పుడు. 2 అతడు తన యొక్క పుత్ర శోకాన్ని యాకోబు అనుభవించాడు. కానీ ఒక మాట, తిరిగి వీరందరినీ సంపాదించుకున్నాడా లేదా మీరే ఆలోచించండి. కోల్పోయారా వీళ్ళంతా? లేదు కదూ. యాకోబుకు వీరందరూ స్వాస్థ్యంగా దేవుడిచ్చిన వారే కదా. మనం అనుకోల ఆ పిల్లల్ని కనాలని దేవుడిచ్చాడు. మనం అనుకోల ఆ పిల్లలకు ఆ భవిష్యత్తు ఇవ్వాలని దేవుడిచ్చాడు. మనం అనుకోల మనం ఇలా ఉంటామని దేవుడు అనుమతించాడు. దేవునికి అప్పగించుకుందాం. పిల్లల్ని పెంచడం అనేది దేవుని పనిగా భావిద్దాం. ఆయన కలువరిలో చిందించిన రక్తం ఒక ప్రేమ సామ్రాజ్య స్థాపన కోసం, ఆయన మరణ పునరుద్ధానాలు భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చడం కోసం మొదటిగా పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉండగా మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి, ప్రభువుని అంగీకరించండి, తిరిగి జన్మించండి, మీ పిల్లల్ని ప్రభు కోసం పెంచండి. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, విన్న మా ప్రియుల యొక్క అంతరంగాలకు మీరే ఆదరణ కలుగు చేయండి. వారి గాయాలను మీరు మాన్పండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమను, అనుబంధాన్ని మీరు ఉంచండి. మీ కృపగల హస్తాలకు, జాలిగలిగిన హస్తాలకు ప్రత్యేకంగా దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను అప్పగించుకుంటూ ఓదార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2022 క్యాలెండర్ సిద్ధంగా ఉన్నాయి. మీరు వాటిని పొందొచ్చు. మంచి విలువైన విధంగా ఆ క్యాలెండర్ సిద్ధం చేయడం జరిగింది. అంత్యోక్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి క్యాలెండరు. ఆ క్యాలెండర్ని ఖచ్చితంగా మీరు పొందడానికి ఇవ్వబడినటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి.
పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు భక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం. మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. కురిసే మంచు, జారే చినుకు, మెరిసే